దేవుడిని ఎందుకు చూపించాలి, ఎందుకు నెరవేర్చాలి అని మనం చూస్తుంటే దేవుడు ఎవరు మనకు చేయలేని సేవ చేసి మన పాపం నుంచి మనం విమోచించడానికి ఆయన శిలువలో వేలాడి ఆయన రక్తం కాచి మన పాపములను ఆయన రక్తం ద్వారా కలిగి మనం శుద్ధి చేసి స్వస్థపరిచి ఈరోజు ఆయన పాదాలతో మనం కూర్చున్నలాగా ఆయన మనం నియమించుకోవాలి. దేవుని చూపించాలి. ఎన్నిసార్లు అనేక సందర్భాల్లో మనం చేసే ఉపకారాల గురించి కానీ వేడి గురించి కానీ ఆయన చేసిన అద్భుతాల గురించి కానీ మనం ధ్యానించుకుంటూ మనం చేస్తూనే మనం ఇంట్లోనే చూస్తూనే వచ్చాం. కానీ ప్రతి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు ప్రతిసారి మనం హెచ్చరిస్తూ గర్తిస్తూ మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దేవుడు మన అంతేనా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈరోజు మనం ధ్యానించుకునే భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుని దేవుడు చేసిన కార్యాలలో కార్యాలను మనం గొప్పగా తెలుసుకునే వాటి గురించి మనం దేవుని స్థిద్దాం. ముఖ్యంగా మనం లోకం మీద ఉండే అనేక రకాల వాటి మీద కనుక్కున్న వ్యక్తి మీద కానీ, డబ్బున్న వ్యక్తి మీద కానీ, లేకపోతే అధికారం ఉన్న వ్యక్తి మీద కానీ మనం ఆధారపడుతున్నాం. కానీ ఎప్పుడైతే మన దేవుడు నిజరక్షకుడు, మనకు తోడై ఉన్నాడు, మన దేవుడు జీవంగల దేవుడు, మనల్ని ప్రతిసారి మనం పోషిస్తూ కలిసి కాపాడుతూ మనల్ని రక్షిస్తూ సంరక్షించుకుంటూ ఆయనతో నడిపించుకుంటూ మనల్ని తన సన్నిధిలో కూర్చోబెట్టుకున్న దేవుడు మనకున్నాడని మనం విశ్వసించి దేవుడి మీద మనం ఆధారపడి మనం మొదలుపెట్టాం. అయితే దేవుడు మనం చేసిన మేలులో ఒక ఇలాంటి మనం ధ్యానించుకుని తర్వాత దేవుని స్థిద్దాం. 20వ కీర్తన పేజ్ నెంబర్ 461. 20వ కీర్తన 7వ వచనం. అందరూ రథమును బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నారు. మన తండ్రి నామము ఎంతో గొప్పది. ఆయన నామాన్ని పెట్టి మనం ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చున్నాం. అనేకులకు ఆ భాగ్యం లేదు. మనం ఒక దాంట్లో ఒకప్పుడు మన సిగ్గాలనేది ఏ విషయంలో చూసినా సరే ఎవరు ఒకరు జాగ్రత్తలు ఎవరు మనం హెచ్చింపు చేసి వారికి మనం సాధ్యపడుతూ మనం జీవించేవారు. అలాంటివన్నీ కూడా ఏమీ కూడా నిలబడదు. ఎప్పుడైతే మనం దేవుడిని మనం ఆశ్రయించామో, దేవుడి నామాన్ని బట్టి మనం దేవుడి సన్నిధి చేరుకుని దేవుడితో మాట్లాడుతూ మనం సంభాషణ సాగిస్తూ దేవుడి విషయంలో మనం లోబడి ఉంటామో దేవుడు మనకు అనేకమైన విజయాలు మనకు ఇచ్చారు. ఎప్పుడైతే మనుషుల ఒక విజయాన్ని సంపాదించడం ద్వారా రాజ్యం పోరాడేటప్పుడు దేవుడు తోడు లేకపోతే ఆ గుడాల మీద స్వారీ తీసిన, రథాల మీద స్వారీ తీసిన, రాగాలు నిన్ను రక్షించవు, గుడాలను రక్షించవు, బయటకు కట్టి ఆయుధాలను ఏమీ రక్షించవు. దేవుడు ఎప్పుడైతే ఆయన కాపుదల నీకు నాకు ఉందో ఆయన నామాన్ని దర్శించి మనం బయలుదేరి యుద్ధానికి వెళ్ళామో ఆ విజయం మన విజయంగా మనం మారుతుంది, మన విజయాన్ని సాధించలేము. అలాగే దానికి కూడా అలాగే చేశారు. మొదటి స్వామి గ్రంథం 7వ అధ్యాయం పేజీ నెంబర్ 239. పేజీ నెంబర్ 239, 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు అంటే దావీదు ఎవరితో చెప్తున్నాడు? గొలియాతుతో చెప్తున్నాడు. దావీదు నీవు అంటే దావీదు కాదు, దావీదే గొలియాతుతో చెప్తున్నాడు. చదవండి. నీవు కత్తియు
తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములు కలుపుకు యెహోవాట నేను నీ మీదకి వస్తున్నాను. దావీదు ఎలా వెళ్ళాడు? ఆయుధాలు వెళ్ళాడా? కత్తులు బండాలు వెళ్ళాడా? గుర్రం ఎక్కెళ్ళాడా? రథం ఎక్కెళ్ళాడా? ఏమీ లేదు. దేవుడు స్మరించాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ యెహోవాలో నాకు తోడై ఉన్నాడనే విశ్వాసంతో బలంగా నమ్మేదా. బలంగా నమ్మేది మరి ఏం చేశాడు? ఒక రాయ వరుసలో వేస్తుంది. రాయ కిరకిర కొట్టేటప్పటికి మొసలు తగిలిన వాడు ఒకసారిగా ఒక బాగా పడ్డాడు. కొట్టింది ఎవరు? దావీదు. కానీ మనందరం ఏమనుకుంటామంటే గొలియాతు ఎవరు చంపారు అంటే దేవుడు చంపాడు. కానీ కొట్టింది ఎవరు? దావీదు. కానీ చంపింది ఎవరు? దేవుడు. దేవుడు ఎలా చంపాడు? గొలియాతు కొట్టాడు, దావీదు పడగొట్టాడు. యెహోవా దేవుడు పడగొట్టాడు. ఎవరిని? గొలియాతు. ఎలా పడగొట్టాడు? కొట్టు దావీదు కొట్టాడు పడేవాడైతే ఎలగంలో పడేవాడు. ఎప్పుడైతే దేవుడు పడగొట్టాడో గొప్ప బాబులో పడ్డాడు. అంటే దావీదు ఎవరికి కొట్టాడు? ఆ రాయకుడి మొసలికి తగిలి మొసలు తగిలిన వాడు ఏమంటాడు? ఎలగంలో పడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు పడగొట్టాడు. దేవుడు పడగొట్టడం వల్ల గొప్ప బాబులో పడ్డాడు. దేవుడి నామాన్ని పెట్టి మనము ఎన్నోసార్లు అలాంటి విజయాలు సాధించి దేవుడు మనకు తోడుగా ఉండి మనం ఎన్నో సందర్భాల్లో మనం మనకు ఈ స్థలం సాధని కానీ అది ఇల్లు సాధని కానీ అపవాది మనము ఎన్నో రకాల పీడించినప్పుడు కానీ దేవుడి మనము ఎన్నో సందర్భాల్లో దేవుడి నామాన్ని ఎదురుపెట్టుకుని వాటిని జయించాం. ఇది మనందరికీ తెలుసు. మనందరి పరిస్థితి కూడా ఒక ప్రధాన పరిస్థితి నుంచే మనం వచ్చాం. మనం ఎవరో వెలుగుతుంటాం, మనం ఎవరు పోలీసులుంటాం, మనం ఎవరో అధికారులు ఉంటాం. మనందరూ కష్టపడి దేవుడు నామాన్ని పెట్టి మనం వచ్చి జయించిన వాళ్ళమే. కానీ ఈ లోకంలో కూడా మీరు జయించడానికి దేవుడు నామాన్ని పెట్టే కానీ నీకు నాకు ఏ అధికారము లేదు. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు పడగొట్టినప్పుడు వాళ్ళగా పడ్డాడు. ఎవరు? గొలియాతు. అలాంటి గొలియాతుని ఎలా జయించాడంటే దేవుడు నామానికి జయించాడు తప్ప ఆ రాయితో అదే మన చేతుల్లో ఇక్కడ ఉన్న దీంతో పెట్టి సంపద తప్పు కొట్టాడు. కానీ దేవుడు పడగొట్టాడు. దేవుడు పడగొట్టడం వల్ల ఆ గొప్ప కూలిపోయాడు. అలాగే దేవుడు అనేక సందర్భాల్లో నాకు విజయం ఇచ్చాడు. ఆ విజయం ఇచ్చినట్టు అంటే దావీదు ఎలా తెలుస్తున్నాడు? ఆ యుద్ధం ఎవరిది? యెహోవా. యుద్ధం ఎవరిది? యెహోవా. యెహోవాయే ఆ యొక్క యుద్ధాన్ని జయిస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం ఏ విషయం తెలుసు దేవుని నామాన్ని మనం ఫలించి దేవుని ఎదురుపెట్టుకుని మనం బయలుదేరినప్పుడు ప్రతి విషయంలో మనం జయాన్ని ఉంటాం. మన సొంత నిర్ణయాలతో మన సొంత ఆయుధాలతో మన సొంత తొలగాడి మనం ముందుకెళ్ళినప్పుడు అప్పుడప్పుడల్లా ఇశ్రాయేలు ఎలాగైతే ఓడిపోయారో మనం కూడా అలాగే మన ఆత్మీయ జీవితాల్లో మనం ఓడిపోయాం. ఎప్పుడైతే దేవుడి మాటను ఫలించి దేవుని ముందు పెట్టి దేవుని ఆయుధ ప్రకారం మనం ముందుకు సాగుతూ వచ్చామో మనం జయించుకుంటూ వచ్చాం. 21 చెప్తున్నాం. దీనికి దావీదు దీని ముందు ఎక్కడ వచ్చాడంటే 21 చెప్తున్నాం. యెహోవా తన అభిషిక్తుని రక్షితులని నాకు పూర్తిలో రక్షణాత్మకమైన రక్షణాత్మకము బలము చూపును తన పరిశుద్ధాకాశం నుండి ఉత్తరించును. ఎప్పుడు దావీదు ఎలాగా నేను రాయితో కొట్టాలని చదువుకోవాలనుకున్నాడా? కాదు. తన అభిషిక్తుల్ని దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు. తన నామాన్ని స్మరించి తన నామాన్ని మనం కనపరిచి తన నామాన్ని మనం ఎదురుపెట్టుకుని దేవాన్ని తప్పలకు వేరే దారి లేదు, నువ్వు చేయించేవాడు నువ్వున్నావు, నువ్వుండగా నాకు ఈ లోకంలో దేనికి భయపడను అనే ఒక తీర్మానంతో దేవుడి నామాన్ని మనం గెలపచ్చి మనం బయలుదేరినప్పుడు మన యొక్క శక్తి మనం తెలియకుండా దేవుడి శక్తి మనలో వెలిగించి ఆ ఒక ఘన విషయాన్ని మనం సాధిస్తాం. అలాగే గొర్రెలు ఆ విషయాన్ని సాధించారు.
మొదటి దేవుడు చేసిన మొదటి పనుల్లో మనం ధ్యానించిన 5 పనుల్లో మొదటిగా విజయాన్ని పొందాం. తర్వాత రెండవది సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 544 సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నా నామము బలమైనది, గొప్పను నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. మనం దేవుని నామాన్ని పెట్టి మనం సురక్షితంగా ఉండటానికి ఎక్కడైతే దేవుని సన్నిధిని దేవుని గౌరవించి మనం పోగొట్టాలి. ఎందుకు? ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనకు దుర్గము అంటే చాలా ఎక్కువగా మన కోపం ఇచ్చేది. దాంట్లో ఏమి ప్రేరేపించం. అనేక సందర్భాల్లో మనకు అనేకమైన రకాల ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. మనం తెలియకుండానే మనం తెలియకుండానే ఆ ప్రమాదం సంభవిస్తుంటుంది. మన దేవుడు మనకు కాపులే ఉంటారు, భద్రత కలిగిస్తూనే ఉంటారు. దేవుడు భద్రత లేనిదే మనం ఏ క్షణంలో అయినా సరే మన ప్రమాదం సంభవించకుండా తప్పదు. నేను మొన్న బుధవారం ఒక సంఘటన జరిగింది. అది చాలా సందర్భాలు నాకు ఇప్పటి రెండు జరిగింది, కానీ దీన్ని ఎవరు నమ్మరు. ఇది మన ఊళ్ళో జరిగినందువల్ల దీన్ని చాలా మంది కలప చూశారు. నాకు మొన్న బుధవారం యాక్సిడెంట్ అయిందని తెలియని విషయం. మన ఆశలో ఈశ్వరుడు భార్య మీద ఆమెను ఎక్కించుకుని మా కోడకు మీద మాట్లాడుతూ నేను పెద్ద స్పీడ్ అవుతున్నా 35-30 అలా అవుతున్నా రోజు మాట్లాడుతుంటే వెళ్తాను. మాకు తమ్ముడు సీలు తెలుసు, అతను జబ్బు చెప్తాడు. అతను నేను వెళ్ళిన తెలియదు, ఆ దగ్గర వచ్చాడు. ఈ దగ్గర ఎందుకు వచ్చాడో తెలియదు. అమ్మంతా వచ్చి నా బండిని కూర్చడం, తను ఎగిరి నా యాండ్లమే పడడం, నా బండి వచ్చి నా కాళ్ళమే పడడం, ఆ అమ్మాయికి సత్తనే పెట్టడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. నేను ఆ అబ్బాయితో జరిగిపోయింది, అతను చచ్చిపోయిన భయంతో నాకు ఒక రకమైన షో ఇలా వంపు చేసి నాకు నేను లెక్కలేని పరిస్థితి. ఆ అబ్బాయి వేసి నీకెళ్ళినప్పుడు దేవుడు భద్రత ఎంతవరకు మనమే కాసి ఉన్నారంటే కనీసం ఆ అబ్బాయి కానీ నాకు కానీ ఇంత రక్తం కొట్టి కనీసం కనిపించాలి. నా బండి ఆడపడటం ఉంది, పుట్టిగా ఆడడం అలాగే ఉంది. రేపు అలాగే దేవుడి భద్రత రాకపోతే మనము అంటే నాకు ప్రమాదం జరిగిందనుకో, ఏ దారి పడ్డాను అనుకోండి, నాకు నేనే కట్టుకుని నా బాధను పడతా. కానీ నా ఇంట్లో ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆమెకి బాగు చేయించాలి, పట్టు కట్టాలి, ఆమె పోషణ చూడాలి. తర్వాత బండి తెల్లబాబు తెలియదు, కానీ దేవుడు నమ్ముకున్నాడు. ముందు ప్రతి మాటకు ముందు ఉదాహరణ అంటారు, దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు ఆయన పట్టుకుంటే మన మీద ముందా పడుతున్నాడు, మనకు ప్రమాదం కాదు. ఆయన పోతలకి ముందుగానే ఆజ్ఞాపిస్తాడు. నా పిల్లలు బయలుదేరి, నా పిల్లలు నా కూతురు, నా కొడుకు బయలుదేరుతున్నారు, వాడు నువ్వు తోడుగా పెట్టు. కనీసం ఈ మోక చుక్కలగాడు కానీ మోకాళ్ళగాడు కానీ ఎక్కడ అలా పై పొగలు కూడా లేచింది లేదు. అక్కడ రోజు ముప్పై ఒకసారి కాదు కొంచెం చెప్తూ ఉంటుంది, కానీ అంత ఇదిగా ప్రమాదం దెబ్బ కానీ కనీసం ఎక్కువ కొట్టు కూడా పెట్టిగా. ఇది దేవుని భద్రత. దేవుని భద్రత లేకుండా నువ్వు నేను ఏమన్నా చేయగలమా? కానీ మనమైతే దేవుడు ఎంతో సులభం, కానీ దేవుడికి మనకి ఎంతో విలువ. మనం ఎంతో విలువ వస్తున్నాడే, ఎంతో భద్రతగా రాసుకుంటున్నాడు. అందుకే ఆయన కొత్తగా ఆజ్ఞాపించాలి. 91 కీర్తన
మిగిలిన 591 చేసిన 11 నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను దూచిన దూతలకు ఆజ్ఞాపించును. 12 నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇలాంటి సందర్భాలు మనకు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అదే కాదు, మనం ఉన్నవాడు ప్రతి కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొనే ఉంటాం. కానీ మనకు జ్ఞాపకం ఉంటాం. చూడండి, కొద్దిగా రకాల బాగుండో వెళ్ళాను, సరిగ్గా ఆలయంలో పవన్ ఉంది. ఇలాంటి సందర్భాలు మనం చూసుకున్నాం. గ్యాసు మొత్తం సరిగ్గా పెట్టలేదు, నేను సరిగ్గా దగ్గర పైకి వేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు ఎన్నోసార్లు ఆడడం జరిగినాయి. అలాగే పొలాలుగా తిన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ వ్యాపారం బయటకు వెళ్ళిన ఏ సందర్భంలో అయినా సరే అనేకమైన సందర్భాలు మనకి ప్రమాదాలు సంభవించినప్పటికీ కూడా దేవుడి భద్రత సంపూర్ణంగా ఉంది. ఆ దేవుడి భద్రత రాకపోతే ఆ రోజు అతనికి ఏదైనా జరిగినా అతను పుణ్యాన్ని పోషించాలి. అతనితో పాటు ఆ అమ్మాయికి ఏదైనా జరిగినా ఆ అమ్మాయిని పోషించాలి. తర్వాత నిన్న పోయినారు, అమ్మో బండి చాలా ఉన్నతంగా పోతాడు, బండి చాలా స్పీడ్ అవుతాడు, నేను రకరకాల మాట్లాడుకుంటాను. ఎప్పుడైతే దేవుడి నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడి యొక్క ఆత్మను ప్రేమించుకుని దేవుడి యొక్క సంకల్పంతో మనం బయలుదేరుకుంటే మనకు అనేక భద్రత కలిగింది. మొదటిగా విజయాన్ని ఇచ్చాడు, రెండవదిగా భద్రతను ఇచ్చాడు. ఆయన ప్రతి విషయంలో నాకు ఎలాంటి కాపుదల కాశం తీసుకున్నారో మనందరికీ తెలుసు. మనందరం ప్రమాదాల మార్గాల నుంచి మనం వచ్చిన వారు, అనేక సందర్భాల్లో ప్రమాదాల నుంచి తప్పించుకున్న వారు, అనేక సందర్భాల్లో ప్రమాదం సంభవించినప్పటికీ దేవుడు పాటించిన వాళ్ళని బయటకు వచ్చి ఆయన భద్రత కాపుదల ఇచ్చిన వారు. ఏ సందర్భంలో అయినా సరే, ఒక హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ పొలాలుగా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా బిల్డింగ్లో గృహప్రవేశాలుగా రకరకాల విషయాలు రకరకాల ద్వారా అనేక సందర్భాలు మన ప్రమాదాలు సంభవించినప్పటికీ కూడా ఆయన భద్రత వల్ల మనం సురక్షితంగా ఉన్నాం. మొదటిగా విజయాన్ని ఇచ్చాడు, రెండవది భద్రతను ఇచ్చాడు, మూడవది అపోస్తల కార్యములు యోహాను సువార్త 14వ అధ్యాయం పేజీ నంబర్ 96, 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు ఏమి అడిగినాను నేను చెప్పు. ఆయన నామమున మనం ఏమడిగినా ఆయన జాగ్రత్తగా ఉంటాం. ఏమడిగినా సరే మనం ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? కనీసం 100 రూపాయలు కాబట్టి కూడా కట్టే పరిస్థితి మన పరిస్థితి. ఆయన కూడా పరిస్థితి ఏంటి కూడా మనం అడిగేవా? ఆ పూట కాకుండా తెచ్చుకుని తిన్న రోజులు ప్రభావం ఎప్పుడు నా జీవితం విద్యనా అని మనం అనుకోలేదా? నా కొడుకులు విద్యార్థులు కావాలని, నా కొడుకులకి పెళ్ళిళ్ళు కావాలని, లేకపోతే నాకు మొదలు పుట్టాలని అనేక సందర్భాలు మనం దేవుడికి ఎది మొదలుపెడితే మనం కలెక్షన్ వచ్చారు. మన బిడ్డలు ఇల్లు నా మట్టుకు నాకు చిన్న పూర్తిలో నా కొట్టుగా దాంట్లో మేము అద్దెకుండేవాళ్ళు. మన బాబాలు మాకు అద్దెకుండేవాళ్ళు. అది పరిస్థితి. వాళ్ళని గొప్పని చెప్పుకుని నా అర్హత లేదు. నేను దేని పెట్టి అతిశయపడాలి? నా ప్రభు నామాన్ని పెట్టి నేను అతిశయపడాలి తప్ప నేను నా ఇంటి చూసో, నా కొడుకు ఉద్యోగాలు చూసో, నేను చేసే వ్యాపారం చూసో నేను అతిశయపడడానికి దేనికి నాకు అర్హత లేదు. నేను దేని పెట్టి నేను అతిశయపడాలి అంటే నా ప్రభు నామాన్ని పెట్టి నేను పొందిన ఆశీర్వాదాన్ని పెట్టి నేను అతిశయపడాలి. అనేక సందర్భాల్లో అనేక విషయాలు దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనం ముందుకి నడిపించుకుంటూ వచ్చిన దేవుడు. అనేక సందర్భాల్లో మనం ఉన్న ప్రతి అవసరతను మనం ప్రార్థనాత్మకంగా దేవుడు అడిగినప్పుడు మన ప్రతి అవసరత తీర్చాడు. ప్రతి అవసరత తీర్చాడు.
ఏది అడిగితే అది ఇచ్చాడు, ఏమడిగితే అది ఇచ్చాడు. నాకు ఇల్లు లేదు ప్రభు అంటే ఇల్లు ఇచ్చాడు. నా ఇల్లు బాగోలేదు అంటే ఇంకా దాన్ని వైభవంగా చేశాడు. నాకు వచ్చే ఆదాయం సరిపడలేదు ప్రభు అంటే ఆదాయం పెంచాడు. నాకు తింటాకి అనారోగ్యంగా ఉన్నాను ప్రభు అంటే ఆయన నామాన్ని మనం ప్రార్థించినప్పుడు నువ్వు పొందిన దెబ్బల వల్ల నీ గాయపడిన అర్థాలను ముట్టి స్వస్థపరిచావు ప్రభావ అని మనం ప్రార్థించినప్పుడు మన అనారోగ్యాలు స్వస్థపరిచావు. ఈ లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు మనం ప్రార్థించినప్పుడు అనేక సందర్భాలు మనం విజయమై తిరిగి వచ్చాం. దేవుడి పేరట ఏది అడుగుతే అది మనల్ని చేశాడు. తన ప్రార్థన విధంగా మనం రక్షించుకుంటూ తన నామాన్ని బట్టి ప్రార్థిస్తే ప్రతి దాన్ని మనం పొంది ఉన్నాం. అందులో దేవుని స్థితించాలి. అందులో దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడాలి తప్ప మన మనసుని పెట్టి అతిశయపడడానికి వీలు లేదు. కులాలు కానీ, పదాలు కానీ, డబ్బు కానీ, పలుకుబడి కానీ, ఉద్యోగాలు కానీ, అధికారులు కానీ, అన్నసందాలు కానీ ఏమి మనల్ని ఆదరించాలి. మనం ఆదరించదల్లా, మనల్ని కాచేదల్లా, మనల్ని కాపాడేదల్లా ఆ యేసుక్రీస్తు నామం ఒకటే. ఆ నామాన్ని పెట్టే మనం రక్షింపబడి ఉన్నాము, ఆశీర్వదింపబడి ఉన్నాము, అనేకమైన ఆశీర్వాదాలు పొంది ఉన్నాం. దేని పెట్టి మనం అతిశయపడాలంటే దేవుడు నామాన్ని పెట్టి మాత్రమే అతిశయపడాలి. విజయాన్ని పొందాము, భద్రతను పొందాము, ప్రార్థన కూడా అనేకమైన స్వస్థతలు పొందాము. నాలుగవదిగా అపోస్తలుల కార్యంలో అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 6-7 అంతలో పేతురు వెండి బంగారం ఎక్కలేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చి ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి సాగుతారు. ఇది ఎవరితో చెప్తున్నాడు? సుందరం దేవాలయంలోకి పేతురు యోహాను కలిసి దేవాలయం బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ సుందరం దేవాలయం మెట్ల దగ్గర ఇంటివాడు కూడా కొన్ని సంవత్సరాల క్రితం గడిపారు. ఆడు నేను ఎవరు పిచ్చివేస్తారో ఎవరు చూసినప్పుడు నేను ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు? మా దగ్గర ఎన్ని బంగారం లేవు కానీ నజరేయుడైన యేసు నామములో చదవబడు నడుమని చెప్పి వాడు పాదములు చీలమంటలు బలము పొందును. దేవుడు నామములో ఎంత శక్తి ఉందంటే ఫస్ట్ ఆయన బలం పొందారు, స్వస్థత పొందారు, 2 రకాల బహుమానాలు పొందారు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు ముందు బలపరిచారు. అలాగే మనం అనారోగ్యంతో బలహీనమైన ఆత్మీయ అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరిచారు. అతను ఎప్పుడు పట్టు 8 సంవత్సరాల పట్టు అంటే కనీసం 40 సంవత్సరాల పట్టేగా ఉండదు. అతను యేసుక్రీస్తు కూడా అతను చూసుకుండొచ్చు, కానీ యేసుక్రీస్తు స్వస్థపరచ. కానీ పేతురు మాత్రం ఏమన్నాడు? నజరేయుడైన యేసు నామము అంటే దేవుని నామములో ఉన్న శక్తి వాళ్ళ ముందు నడిపించడానికి, నిన్ను ఆదరించడానికి, మనం బలపరచడానికి యేసు నామములో ఉన్న శక్తి. అంతేగాని మనతో భక్తి పరువులు కాదు, మనం ఏదో నీతి పరువులు కాదు, మనం ఏ వృత్తి లేదు, ఏ భక్తి లేదు, మనందరం భక్తిహీనులమే, ఎవరో పరిపూర్ణతాం. కానీ మనం ఈరోజు సజీవులుగా నడవడానికి, దేవుని వాక్యానుసారం జీవించడానికి, దేవుని మాటలు భయపడడానికి, దేవుని సన్నిధిలో కూర్చోడానికి కూడా ఆ యేసుక్రీస్తు నామం పెట్టే
ఆ నామంలో, ఆ పేరులో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. మన దేవుడు సజీవుడు. మన దేవుడు మోగ విగ్రహాలలాగా కాదు. మన దేవుడు నీతో నాతో 10 నిమిషాలు మాట్లాడుతూనే వచ్చారు. అలాగే మనం ఎప్పుడెప్పుడు నేను బాగాలేదన్నప్పుడల్లా నేను సత్తుపడు, నేను నా పరిస్థితి బలహీనంగా ఉన్నాను అన్నప్పుడు నేను బలపరిచాను. అతనికి 40 సంవత్సరాలు, ఇప్పుడు 35 సంవత్సరాలకే మనం కాడు పెట్టేసింది. అలాంటిది చచ్చుబడిపోయిన కాడు చేరమలో బలం పొందింది. చచ్చుబడిపోయిన కాడు ఎలా పడితే చచ్చుబడిపోయాడు. ఒకసారి 4వ అధ్యాయము పక్కనే ఒకసారి 4వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. చదువుగా అను ఆ తుదిక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అయినప్పుడు వాడు పని చేస్తాయా? వాడులో బలం ఉంటుందా? ఇప్పుడే మనం ఏమంటున్నాం, మొక్కలు కొట్టేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు చెప్తుంటే మొదలు పెట్టాం. ఏదో కాళ్ళు ఆగుతున్నాయి, మొక్కలు కొట్టేది చేతులు ఆగుతున్నాయి. అలాంటి 40 సంవత్సరాల బట్టి కింద కూర్చునే ఆ కాళ్ళనే చచ్చుబడిపోయిన కాళ్ళు ఒక్కసారిగా బాగుంటుంది, ఒక్కసారిగా బాగుంటుంది. స్వస్థపడిపోతారు. 2 రకాల ఆశీర్వాదాలు. అలాగే నేను సందర్భాల్లో మా దగ్గర శక్తి లేదు, బలం లేదు, బలహీనం లేదు, ఎవరు అడిగినప్పుడు ఆయన మనం బలపరచాలి. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను ప్రభా అన్నప్పుడు ఆయన పొందిన గర్భంలో నిలుపున్నాను, స్వస్థించాను. దేవుని పట్ల మనకి ఆసక్తి ఉండాలి కానీ దేవుని పట్ల ఆసక్తిని కోల్పోకూడదు. దేవుని నామాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. క్రీస్తు నామాన్ని ఎప్పుడు మనం ముందు పెట్టుకుంటూ ఉండాలి. ఆయన నామంలో ఏముంది? శక్తి ఉంది, బలం ఉంది. అలాగే 4వది మనం బలం పొంది స్వస్థత పొందాము. మొదటిగా విజయం పొందాము, తర్వాత భద్రత కల్పించారు, తర్వాత ప్రార్థన ద్వారా మనకు అనేక విషయాల్లో ఆయన తోడుగా ఉండి మన అవసరాలను తీర్చారు. 4వదిగా బలపరిచి స్వస్థతనిచ్చారు. అయితే చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అదే పేజీలో 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలదు, నీ నామమునే మా రక్షణ పొందను కానీ ఆకాశము కింద మనుషులలో ఈవిడ మరి ఏ నామమున రక్షణ పొందలేదు. చాలా అద్భుతమైన మాట్లాడేది. ఆకాశమందున ఎక్కడ కూడా నీకు ఆ రక్షణ లేదు. అనేక మంది దేవుని పేరు ఉన్నాయి, అనేక మంది సందర్భంలో దేవుని మొక్కుతారు, బలపడతారు, అనుభవం ఇంకో దేవుని మొక్కుతారు. కానీ ఏ దేవుడు నామంలో కూడా నీకు రక్షణ కల్పించేది లేదు. ఏ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినట్టు లేదు. దేవుడు చెప్పు ఎప్పుడు కూడా నీ కోసం ఒక రక్తపట్టు కూడా కాచుకున్నాడు. ఈ యేసు నామంలో రక్షణ ఉంది. అందుకే నేను దేవుడిని స్తుతించాలి. ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని ఎప్పుడు మనం కనపరుస్తూ ఉండాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడు ముందుకు సాగుతూ ఉండాలి, ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆయన పేరులోనే రక్షణ ఉంది. మత్తయి సువార్త 6వ
మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనమా కుమారులను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏ తల్లి పేరు పెట్టబడింది. దేవుడు రక్షిస్తున్నాడు ఆయన. మనం మరణాల నుంచి గొడవపడిన వాడి నుంచి ఎక్కడ వ్యాధి నుంచి రక్షించవచ్చు ఆయన కాదు. మన పాపం నుంచి, మన పాపంలో కూరుకుపోయి మనం చేస్తున్న పాపం నుంచి మనం విడిపించుకోలేక మన పాపంలో చిక్కుకుపోయినా ఆ పాప విమోచకుడు ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనం రక్షించాడు. ఎవరు చేయలేని త్యాగం చేశాడు. ఈ భూమి ప్రపంచం మీద మొదటిసారి అంతటికీ ఒకే ఒకసారి జరిగిన యుద్ధం ఆ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే గెలిచాడు. ప్రపంచం అంతటా గెలిచిన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎప్పుడు తెలుసా? 2026 సంవత్సరాల క్రితం సాతానుతో పోరాడి గెలిచి జయించారు. ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు జయించి మనకు రక్షించారు. మనం రక్షించిన రక్షకుడికి ఆయన నామాన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, ఎప్పుడు గౌరవిస్తూ ఉన్నారు. అందుకంటే ఆయన నామాన్ని పెట్టి మనం అతిశయపడాలి. కానీ నేను గొప్ప నా గొప్ప ఈ కాదు మనం చెప్పుకునేది. మనలో ఏమీ లేదు, మట్టి ముక్కలు నడిపించుకునేవాడు, నడిచేవాడు, మాట్లాడేవాడు ఆయన. నువ్వు నేను ఎవరు? మనం ఏ పాటి వాడు? మనం రక్షింపబడ్డామా? మనంగా బయటకు స్వచ్ఛంగా వచ్చేసరికి అది పాపగా ఎలా ఉందో తెలుసా? అని ఎన్ని సందర్భాల్లో మనం విజయం ఇచ్చారో తెలుసా? ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాము ఈ రోజు స్థాయిలో మనం నిల్చోబెట్టాడో తెలుసా? మన ప్రార్థన గొప్పదనం కాదు, ఆయన నామంలో గొప్పదనం. మనం వెళ్ళే ప్రయాణంలో గొప్పదనం కాదు, ఆయన నామంలో విజయం వచ్చింది. ఆయన నామంలో మనకు భద్రత కలిగింది. మొదటిగా మనం విజయాన్ని పొందాము, రెండవదిగా ప్రార్థనలు జరిగించారు, మూడవదిగా ప్రార్థన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందాము, నాలుగవదిగా బలం పొంది స్వస్థతలు పొందాము, ఐదవదిగా రక్షణే పొందాము. అందుకని దేవుడు చూపించాలి. ఎప్పుడు కూడా దేవుడు నామాన్ని మనం అతిశయపడాలి. కానీ నా పేరు గొప్ప, నా పేరు గొప్ప, నన్ను కోరుకుంటాను.